సుంకిశాల ప్రాజెక్ట్ డైరెక్టర్పై బదిలీ వేటు, నలుగురు వాటర్ బోర్డు అధికారుల సస్పెన్షన్, రక్షణ గోడ కూలిన ఘటనపై ప్రభుత్వం సీరియస్, విచారణ కమిటీ నివేదికతో అధికారులపై చర్యలు, ప్రాజెక్టు నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసులు, 504 అడుగుల టన్నెల్లో సాగర్ వైపు మట్టి తొలగించుకుంటే ప్రమాదం తప్పేదన్న అభిప్రాయం అంటూ ఒకరోజు చూస్తాం. సో ఇక్కడ విషయం ఏంటి అంటే సుంకిశాల ప్రాజెక్టు కట్టిన నిర్మాణ సంస్థనేమో మెగా, మరి బదిలీపై వేటు వేసింది, ప్రాజెక్ట్ డైరెక్టర్పై బదిలీ వేటు వేసింది. పాపం చిన్న ఎంప్లాయీస్ ఎవరైతున్నారో వాటర్ బోర్డు అధికారులు ఎవరైతున్నారు, 4 వాటర్ బోర్డులు అధికారులపై సస్పెన్షన్ చేసింది. మరి వీళ్ళు వేసినప్పుడు మెగాపై చర్యలు తీసుకోరు? మెగాపై కూడా చర్యలు తీసుకోవాలి కదా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఎందుకు తీసుకోదు? అంటే ఇదంతా ఒక మరి కేవలం వాళ్ళు అమాయకులు కాబట్టి, వాళ్ళు ఉద్యోగులు కాబట్టి వాళ్ళని ఇష్టం తీసిస్తాం. ఆ మెగా అనేటోడు ఆయన కాంట్రాక్టరు 100 లక్షల కోట్లు ఉన్నాయి, వాళ్ళు తీసేసి ఇబ్బంది అవుతుంది కాబట్టి చేయరు, అంతే కదా. అందుకే బరాబర్ ఈ రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, మెగా పైన కూడా మీరు చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకుంటే నమ్ముతారు. మీరు పీఓను ప్రాజెక్ట్ డైరెక్టర్ని బదిలీ చేయడము, 4 అధికారులు సస్పెండ్ చేయడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఇది ఒక డ్రామా తప్ప, తూతు మంత్రంగా చేయడం తప్ప ఏది కనబడతలేదు. పక్క రాష్ట్రాలతో కాదు ప్రపంచంతోనే మా పోటీ, హైదరాబాద్ లాంటి నగరం, ఔటర్ రింగ్ రోడ్డు, అంతర్జాతీయ విమానాశ్రయం మరెవరికి లేవు. ఎవరు పాలించిన తెలంగాణలో ప్రగతి ఆగలేదు.